హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి 10 నుంచి 12 సంవత్సరాల పిల్లల వరకు సరిపోతుందండి. పెప్లం టాప్ విత్ లెహంగా. సో దీన్నైతే మనం బర్త్డే కోసం అయితే డిజైన్ చేసామండి ఇలాగా. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. వివరంగా చెప్పాను. సో దీనికోసం అయితే నేను 1 మీటర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 3 మీటర్స్ లెహంగా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. టాప్ అయితే ఇలా పెప్లం టాప్ విత్ రపుల్ హ్యాండ్స్లో వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ టాప్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. దీనికోసం అయితే నేను 1 మీటర్ లైనింగ్ తీసుకుంటున్నానండి. 1 మీటర్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. కింద పెప్లం డిజైన్ వస్తుంది కదా చుట్టూ ఫ్రిల్స్, దానికి కూడా నేను యూస్ చేసుకుంటున్నాను. సో అందుకనేసి 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని షింక్ చేసేసి ఇలా అయితే ఫోల్డింగ్ అనేది మనకి ఎదురుగా ఓపెన్స్ అనేది మన వైపుకి వచ్చేలాగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ ఇలా కూడా కట్ చేసుకుంటున్నాను. పెప్లం పొడవు అయితే 11 ఇంచీలు పెట్టుకున్నానండి. కుట్టాలకు 10 ఇంచీలు వస్తే సరిపోతుంది. చంక డౌన్ అయితే 5 ఇంచీలకు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది చిన్న సైజ్ అనమాట. సో అందుకనేసి ఇలాగా 5 ఇంచీలు డౌన్ పెట్టుకొని ఇలాగ స్కేల్తో ఒక మార్క్ వేసుకొని ఇలా చంక లోతునైతే చంక రౌండ్ తీయడం కోసము 1 ఇంచీకి ఇలా మార్క్ చేసుకొని ఇలాగ నీట్గా చంక రౌండ్ని అయితే నేను మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలండి. ఇంతకన్నా ముందుగా మనం ఫస్ట్ చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు 26 ఇంచీలు వస్తే సరిపోతుందండి. అందుకని నేను 6.5 ఇంచీలకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం అయితే 2 ఇంచీలకు మార్క్ చేసుకున్నాను. దీన్ని వచ్చేసి నేను 22 ఇంచీలు వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. అంతే 5.5 ఇంచీలు బ్యాక్ టక్ కోసం 1 ఇంచి, ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచీలు వచ్చేలాగా ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం చూడండి నెక్ షోల్డర్ కూడా మొత్తం కలిపి మనము 5.5 ఇంచీలకైతే మార్క్ చేసుకున్నామండి. ఇందులో నుంచి నేను ఒక 2.5 ఇంచీలు అయితే నేను నెక్ కోసం షోల్డర్ కోసం వదిలేస్తున్నాను. మిగిలిన 3 ఇంచీలు నెక్ కోసం పెట్టుకున్నాను. సో ఇది బోట్ నెక్ స్టైల్ కాబట్టి వాళ్ళు ఫుల్ షోల్డర్ 11 ఇంచీలు ఉందన్నమాట. అందుకని అందులో సగం నేను 5 ఇంచీలకు మార్కింగ్ వేశాను. నెక్ డౌన్ వచ్చేసి నేను ఇలా ముందర వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కాబట్టి నేను ఒక 2.5 ఇంచీలు వచ్చేలాగా పెట్టి ఇలాగ చిన్నగా రౌండ్ చేసుకున్నానండి. దీంట్లో వచ్చేసి చిన్నగా నాకు ఇలా డ్రాప్ షేప్ లాగా అనమాట ఇలా ఇవ్వమన్నారు. సో అందుకోసం అనేసి నేను డౌన్ దీనికి వచ్చేసి ఒక 3 ఇంచీలు వచ్చేలాగా డౌన్ పెట్టుకొని ఇలా చిన్నగా డబ్బా షేప్ డ్రా చేసుకొని ఇందులో నుంచి చిన్నగా ఇలా షేప్ని అయితే డ్రా చేసుకుంటున్నానండి. అది మన ఇష్టం అనమాట, ఏ షేప్ కావాలా పెట్టుకునేది అనేసి. చూడండి ఇక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సైడ్ వచ్చేసి ఇలాగా మొత్తం 2 కూడా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఇలాగ మనము కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ పెప్లం టాప్లోంచి బ్యాక్ పార్ట్ అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇది వచ్చే బ్యాక్ టక్స్ కోసం మనం తీసుకున్న ఫుల్ నడుము లెంత్లో నుంచి సగానికి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ వేసుకుంటే బ్యాక్ డాట్స్ అనేటివి మార్కింగ్ అనేది అయిపోతాయి. ఇలాగా మనము కటింగ్ చేసేసుకుంటే ఇది మనకు బ్యాక్ పార్ట్ వరకు వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని అయితే మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎలా ఉందో అలా పెట్టేసి ఇలాగా మనకు ఎంత లైనింగ్ కావాలో అంత పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అలాగా స్ట్రైట్గానే పెట్టుకొని ఇది ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్స్ రావు కాబట్టి. సో అందుకనేసి మనము ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత నెక్ లెంత్ మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 3.5 ఇంచీలు వచ్చేలాగా పెట్టి ఇలాగ చిన్నగా రౌండ్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చూడండి మనకు ఎక్స్ట్రాది 2 ఇంచీలు కుట్లలోకి ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేయడం కోసము అలా సేమ్ బ్యాక్ పార్ట్లో అయితే ఎలా గీసుకున్నామో అలా గీసేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్లో వచ్చేసి షేప్ తీయడం కోసం 1/2 ఇంచీ లోనికి తీసేసుకున్న తర్వాత మొత్తం మనము అంతా కూడా మార్కింగ్ వేసినట్టే కట్ చేసుకోవాలండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వస్తుంది, కాకపోతే ఫ్రంట్లో షేప్ తీయాల్సి వస్తుంది. ఫ్రంట్ అయితే మనకు ఓపెన్స్ రావు కాబట్టి ఫోల్డింగ్ వైపు మనము పెట్టుకున్నాము అంటే కనుక ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను తీసుకున్నది ఇది వెల్వెట్ క్లాత్ అండి, 1 మీటర్ క్లాత్. దీన్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీంట్లో నుంచి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటినీ కూడా తీసేసుకోవాలన్నమాట. ఇది క్లాత్ అనేది వేస్ట్ అవ్వకోకుండా, ఎందుకంటే మనకు పెప్లం టాప్ కాబట్టి చుట్టూ ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి. సో ఫస్ట్ మనకు క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని కింద ప్లెయిన్ ఉందని చెప్పేసి నేను ప్లెయిన్ ఉన్న క్లాత్ను వదిలేసి ఇలాగ నీట్గా ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఫోల్డింగ్ వేసేసుకొని మనము కటింగ్ చేసేసుకోవాలండి. ఎక్కడ సరిపోతాయో చూసుకొని ప్లేస్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు కూడా కటింగ్ చేసి పక్కన పెట్టేసుకుంటే
మనకు మిగిలిన క్లాత్లో నుంచి ఫ్రిల్స్ ఇవ్వడానికి పెప్లం టాప్ చుట్టూ ఫ్రిల్ మోడల్ కుడుతున్నాను కదా నేను. సో ఫ్రిల్స్ ఇవ్వడానికి హ్యాండ్స్కి సరిపోతుంది. చూడండి ప్లెయిన్ ఉన్న క్లాత్ని పక్కన పెట్టేశాను. ఈ ఫ్రిల్స్ ఇవ్వడం కోసము నేను 8 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. మొత్తం మనకు చూడండి క్లాత్ అనేది ఎంత మిగిలింది చెక్ చేసుకొని మనకు ఫ్రిల్స్ అనేది ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇచ్చుకోవచ్చండి. మనకు మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్స్కి కూడా కావాలి కదా, సో అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. నాకైతే ఇది ఒక 7 ఇంచెస్ అలా మిగిలిందనమాట. మొత్తం పొడవు చూడండి, ఇప్పుడు బాడీకి పెట్టి చెక్ చేసుకుంటున్నాను మనకి ఎంత పొడవు కావాలి అనేసి. అది 10 ఇంచీలు వచ్చింది కదా, ఇది కుట్టిన తర్వాత 6 ఇంచెస్ అలా వస్తే 16 ఇంచెస్ వస్తుంది, సరిపోతుంది అనమాట. సో అందుకనేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ఇలా కటింగ్ చేసుకున్నాను. ఇదంటే డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి మనకు, అంటే 4 మడతల మీద ఉందన్నమాట. సో మధ్యలోకి అయితే నేను ఇలా వెడల్పులోంచి సగానికి మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను. ఇది మనం ఫ్రిల్స్ ఇవ్వడానికి ఫ్రంట్ కోటి బ్యాక్ కోటి వచ్చేస్తుంది, పెప్లం టాప్కి సరిపోతుంది అనమాట. చూడండి ఇలాగనమాట. చూడు ఓపెన్ చేస్తే ఇంత వస్తుందన్నమాట. కుచ్చు పెట్టేసరికి మనకు సరిపోతుంది. సో అలాగా రెండు కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ వచ్చేసి నేను చిన్నగా రఫుల్ హ్యాండ్స్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి దానికోసం అయితే నేను 2.5 ఇంచ్ వెడల్పు వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇది మనకు వచ్చేసి 4 ఇంచెస్ లాగా ఉందండి, అంత వెడల్పు అయితే నాకు అవసరం లేదు. సో 2.5 ఇంచెస్ వచ్చేలాగా ఇలాగా మళ్ళీ నేనైతే కటింగ్ చేసుకుంటున్నానండి. ఇలాగా 2.5 ఇంచెస్ వచ్చేలాగా కట్ చేసుకొనేసి ఎక్స్ట్రానే పడుతుందండి క్లాత్. సో అట్లాంటివి ఒక 2-3 పీసులను అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనకు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఈ మొత్తం కూడా హ్యాండ్స్ కింద పెప్లం టాప్కి కుట్టవలసినవి ఇవన్నీ కూడా కటింగ్స్ అయితే అయిపోయాయండి. మిగిలిన క్లాత్ను కూడా నేను అలా పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ మనకు హ్యాండ్స్కి దానికి తక్కువ వస్తే సెట్ అయిపోతుంది అనమాట. సో అందుకనేసి నేను ఇలాగా మొత్తం కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను కింద లెహంగా పార్ట్ని అయితే కట్ చేస్తున్నానండి. దీనికోసం అయితే నేను తీసుకున్నాను 3 మీటర్ల లైనింగ్ అండి, 3 మీటర్ల మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసుకున్నాను. ఇలా 3 మీటర్స్ దాన్ని ఒకసారి అయితే నేను ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట పొడవు మనకి ఎట్లా సరిపోతుంది అని చెప్పేసి. ఇలాగా క్రాస్గా ఓపెన్స్ అన్నీ ఓ వైపుకి వచ్చేలాగా, ఫోల్డింగ్ మన వైపుకి వచ్చేలాగా ఇలా సమోసా షేప్లో అయితే మనము ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని అయితే ఇలా ప్లేస్ చేసుకోవాలండి. ప్లేస్ చేసుకున్న తర్వాత మనకు నడుము కొలత వచ్చేసి మనం 22 ఇంచీలు పెట్టుకున్నాము. ఎక్స్ట్రా ఆ పక్క ఈ పక్క కుట్లలేక అంతా 8 ఇంచీలు వదులుతాం. మొత్తము దాదాపుగా మనకు ఒక 28 నుంచి 30 ఇంచీలు వచ్చేస్తుంది. అంటే మనం కుట్టేలకు కుట్లలేకపోతుంది కదండి 8 ఇంచెస్, అదంతా పోను మనకు 22 ఇంచెస్ వస్తే సరిపోతుంది అనమాట. సో అందుకనేసి నేను ఈ పైన సమోసా షేప్లో నడుము దగ్గర ఒక 7.5 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు నేను పొడవును మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు పొడవు వచ్చేసి నాకు మొత్తము 33 కావాలండి. ఇది లైనింగ్ కాబట్టి ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి. నేనైతే 1.5 ఇంచ్ తక్కువ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం పీకో చేస్తాం కదా, అప్పుడు ఒక 1/2 ఇంచ్ లాగా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి 31.5 ఇంచికి అయితే పెట్టేసి ఇలాగైతే నేను ఫస్ట్ కటింగ్ చేసేసుకున్నానండి లైనింగ్ పార్ట్ అనేది. లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా మనము ఇందాక లైనింగ్ని ఎలా అయితే ఫోల్డింగ్ చేసామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా ఇలా సమోసా షేప్ వచ్చేలాగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నానండి. చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మడతలు ఏమి లేకోకుండా మడిచేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ పీస్ని ఇలా మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని నేనైతే 33 ఇంచీలు కావాలి కదండి, ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి 33.5 ఇంచీలు వచ్చేలాగా ఇలా అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి కింద మనం పైన క్లాత్ అదే అలా పెట్టేసి జస్ట్ మనకి అంటే దానికన్నా ఒక 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు కుట్లలేక కూడా కలిపేసి మొత్తం కూడా సరిపోతుందన్నమాట. సో ఇలాగా మనము లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా ఇలాగ అయితే కటింగ్ చేసేసుకున్నానండి. పైన నడుము దగ్గర కూడా మనము ఇలాగైతే కటింగ్ చేసుకున్నామంటే ఇదైతే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకు లెహంగా కటింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా మనకు కటింగ్ చేయడం అయితే అయిపోతుందండి. దీనికైతే నేను నడుముకి బెల్ట్ వచ్చేలాగా కాకుండా పట్టీలాగా కాకుండా బాడీలాగా స్టిచ్ చేయమన్నారండి వాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి నడుము దగ్గర కట్టుకునేది అయితే సరిగా మెయింటైన్ చేయలేరనేసి బాడీ పార్ట్ చేయమన్నారు. సో అందుకనేసి నేను మిగిలిన లైనింగ్ క్లాత్లో నుంచి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని లైనింగ్ క్లాత్ని నీట్గా మనకు ఎంత కావాలో అంత లెంత్ చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. దీన్ని అయితే 4 మడతల్లో ఉందండి. చూడండి పీస్ అనేది నేను ఇంకొకసారి చూడండి మొత్తం ఓపెన్ చేశాను కదా, ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని చూడండి ఫోల్డింగ్ మన వైపుకి ఓపెన్ మనకు ఆపోజిట్ వచ్చేలాగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా కటింగ్ చేసేసుకునేసి
ఇలాగా కట్ చేసుకునేసి ఫస్ట్ అయితే మనము దీన్ని అయితే బాడీ పార్ట్ని అయితే మనము కొలుసుకోవాలండి. మనకి 22 ఇంచీలు కదా, బ్యాక్ టక్ 1 ఇంచి ఎక్స్ట్రా, మిగిలింది అయితే కుట్లలేకి సరిపోతుంది. పొడవు అయితే నేను 13 ఇంచీలు పెడుతున్నానండి, 10 ఇంచీలు వస్తే చాలు. సో ఇది నెక్ షోల్డర్ మొత్తం కలిపి 4.5, చంక డౌన్ 5 వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా రౌండ్ చేసుకొని జస్ట్ ఇలాగా నెక్ కోసం అయితే ఒక 2.5 ఇంచీలు, మిగిలింది షోల్డర్ కోసం వచ్చేలాగా పెట్టేసి ఇలా రఫ్గా మార్కింగ్ వేసేసి బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మనము పైన ఉన్న టాప్ పెట్టుకుంటాం కదండి, దానికన్నా బాడీలోకి నెక్కులు కొంచెం ఎక్కువే పెట్టుకోవాలన్నమాట. వేసినప్పుడు బయటికి కనిపించకుండా ఉంటాయి. సో ఇలా బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే నేను ఇవైతే ఉక్సుల పట్టీకి, దారాల పట్టీకి అయితే పీసులు తీసేసుకునేసి కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను టాప్ అయితే కుడుతున్నానండి, పెప్లం టాపు. చూడండి ఇలాగా మనము పెప్లం టాప్ని అయితే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి కుట్టి నెక్కులు అయితే కుట్టి తిప్పుతున్నానండి. అందుకని మెయిన్ వైపు నుంచి పెట్టేసి ఇలాగ ఫస్ట్ నెక్కు మాత్రం కుట్టేసి నెక్ దగ్గర ఉన్న లైనింగ్ని అయితే కటింగ్ చేసేసి ఇలాగ రివర్స్ చేసేస్తున్నాను. మెడనైతే రివర్స్ చేసేసి ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. మొత్తం కూడా కలిపేసి నీట్గా ఇలాగా ఖర్చులు అనేటివి కనిపించకుండా మెడ అనేది నీట్గా రౌండ్గా వచ్చేలాగా, మెడ ఎప్పుడు సాగదీయకూడదండి, జస్ట్ రౌండ్గా తిప్పుకుంటూ పోతే మెడ అనేది మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇది మనం కుట్టుతున్నది బోట్ నెక్ స్టైల్ అండి, అందుకనే షోల్డర్ లెంత్ అనేది మనము ఎక్కువ, వాళ్ళ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలన్నమాట బోట్ నెక్కులకి. ఇప్పుడు చూడండి ఇలాగా మనం మొత్తం లైనింగ్ను కూడా చుట్టూ కూడా మెడ తిప్పేసుకున్న తర్వాత లైనింగ్ ఎట్లా ఉంటే అట్లా అతికిచ్చేసి సైడ్స్ ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకున్నాక బ్యాక్ పార్ట్స్లో వచ్చే టక్స్ని వేసుకుంటున్నానండి నేను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా టక్స్ వస్తాయి. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. టక్స్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకుంటే ఇప్పుడు మనకి ఈ పార్ట్ వరకు రెడీ అయిపోతుందండి, ఫ్రంట్ పార్ట్ వరకు. దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నాను. బ్యాక్ ఓపెన్స్ వస్తాయి కాబట్టి బ్యాక్ పార్ట్లో 2 పీసులు ఉంటాయి. సో నేను దీన్ని 2 పీసులు వచ్చేలాగా మధ్యలోకి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకునేసి, ఈ లైనింగ్లు అయితే నేను అప్పుడే నెక్కులు కట్ చేయలేదు కదండి, ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటున్నాను. ఇలాగా మనం ఏ షేప్ తీసుకుంటామో ఆ షేప్లో అయితే నెక్కులు కటింగ్ చేసేసి, ఇవి 2 పీసులు కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా 2 పీసులు వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఇలాగ మెయిన్ పీసులు పెట్టేసి ఫస్ట్ నెక్ వైపు నుంచి ఒక పాదం మందం అంతా ఒక స్టిచ్ వేసేసుకునేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత మనం పైన నుంచి ఒక కుట్టు వేసుకున్నామంటే కనుక నెక్ షేపులు అనేటివి నీట్గా వచ్చేస్తాయండి. ఇది వెల్వెట్ క్లాతే కాబట్టి నేను మెడలు అనేటివి, నెక్కులు అనేటివి కుట్టి తిప్పేస్తున్నానండి. మామూలుగా అయితే నేను నెక్ పీసులు అయితే వేస్తాను, ఇది మందం ఉందని చెప్పేసి నెక్ అయితే ఇలాగా కుట్టి తిప్పుకుంటున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీనికి కూడా మనము రివర్స్ చేసుకొని మొత్తం లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలండి. ఇలాగా చుట్టూ కూడా అటాచ్ చేసుకుని లైనింగ్ మొత్తాన్ని కూడా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లైనింగ్ ఎంత ఉంటే అంత పెట్టేసి రెండో వైపున పీస్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి అలాగే నెక్కులు పెట్టుకొని కుట్టేసి తర్వాత మనము కటింగ్ అనేది చేసుకొని అతికిచ్చేసుకుంటే కంప్లీట్ అయిపోతుందన్నమాట. చూడండి ఇలాగా నెక్కులు అనేటివి కుట్టేసుకున్న తర్వాత మనము రివర్స్ చేసుకున్నామంటే కనుక మనకు ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి. చుట్టూ కూడా లైనింగ్ అతికేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్స్ అనేటివి మనకు రెడీ అవుతాయి. చూడండి ఇలాగా దీనికి వచ్చేసి మనం ఇప్పుడు ఉక్సుల పట్టీని, కాజా పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నేను ఇలాగా పట్టీలు స్టిచ్ చేయడం కోసము ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ ఉండేలాగా క్లాత్ని తీసుకున్నాను. ఇదైతే మనకు కాజా పట్టీ కోసం అండి, వెడల్పు ఉండాలి కదా కొంచెము. సో అందుకనేసి 2 ఇంచీలు వెడల్పు వచ్చేలాగా తీసుకొని ఇలాగైతే కటింగ్ చేసుకున్నాను. కటింగ్ చేసేసుకొని దీన్ని అయితే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న పీస్ కండి ఇలా సీదా మీద పెట్టేసి కుట్టేసిన తర్వాత కాజా పట్టీని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఒక పీస్కి అయితే కాజా పట్టీ, ఒక పీస్కి అయితే ఉక్సు పట్టీ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఉక్సు పట్టీ వచ్చే వైపు అయితే నేను లైనింగ్ క్లాత్ని వేసుకుంటున్నాను. వెల్వెట్ క్లాత్ వేస్తే మందం అయిపోతుందని చెప్పేసి కాజా పట్టీకి అయితే వెల్వెట్ క్లాతే వేసానండి. ఎందుకంటే అది బయటికి బ్యాక్ ఓపెన్స్ కాబట్టి బయటికి కనిపిస్తుందని చెప్పేసి వెల్వెట్ క్లాతే వేసుకున్నాను. దీనికైతే లైనింగ్ క్లాతే వేసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనకు
ఈ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇలా వచ్చేసింది అనమాట. నెక్ షేప్ కింద డ్రాప్ షేప్ అనేది ఉంది కదా, సో అదనేది ఇలా వచ్చేసింది. దీని మీద అయితే మనము యాజ్ ఇట్ ఈజ్ ఒక కుట్టు వేసేయాలండి. ఉక్సు పట్టి మీద, కాజా పట్టి మీద ఉక్సు పట్టి పెట్టేసిన తర్వాత ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ మనం మార్కింగ్ చేసినట్టే బ్యాక్ పార్ట్లో టక్స్ వేసుకోవడానికి మార్కింగ్ వేసాం కదా, సో ఆ టక్స్ వెంబడి ఇలా అయితే ఒక కుట్టు వేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి నెక్కులు దగ్గర రెండు సమానంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకునేసి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనము ఇలాగా రెండు కలిపేసి ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకు చూడండి ఇలాగా కుట్ అనేది వేసేసుకుంటే మనకు షోల్డర్ జాయింటింగ్ అనేది అయిపోతుందండి. ఇలాగా షోల్డర్స్ జాయిన్ చేసాము. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసము ఒక 2.5 ఇంచెస్తో ఒక 2-3 పీసులను తీసుకున్నానండి. ఎందుకంటే రఫుల్ హ్యాండ్స్ కదా, కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది. ఇవన్నింటినీ కూడా ఫస్ట్ జాయిన్ చేసి కుట్టుకుంటున్నాను. ఇలాగా ఒక కుట్టు కుట్టేసి పైన అనిగే కుట్టు కూడా వేసుకున్నాను. 2 పీసులను 3 పీసులను అయితే తీసుకొని కుట్టేసుకున్న తర్వాత ఇలాగా మొత్తము ఉన్న పీస్ అంతటినీ కూడా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఫస్ట్ ఒక వైపున మర్చి కుట్టుకుంటాం కదా మనము, సో అలా కుట్టేసుకోవాలన్నమాట మొత్తం క్లాత్ అంతా కూడా. చూడండి ఇలాగా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా మర్చి కుట్టేసుకోవాలండి. లేదా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనము ఇందాక మనం బాడీ పార్ట్స్ అటాచ్ చేసుకున్నాం కదా, ఇలాగా పై వైపు నుంచి ఈ పీస్ అనేది పైన మనకు ఉల్టా ఉండేది పైకి పెట్టుకొని సీదా ఉన్నది కింద పెట్టుకొని ఇలాగా చిన్నగా ఫస్ట్ అయితే ఒక 1.5 ఇంచెస్ కుట్లలేకపోతుంది కదండి, అక్కడైతే నేను ఫ్రిల్స్ ఇవ్వలేదు. తర్వాత అయితే ఇలా చిన్నగా ఫ్రిల్స్ అనేటివి ఇచ్చుకుంటూ మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలండి. మొత్తం కూడా చూడండి ఇలాగా చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ చేసి మిగిలిన సగం క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకో హ్యాండ్కు. ఇప్పుడు చూడండి ఈ ఫ్రిల్స్ని ఈ విధంగా మనము ఈ పక్క కనేసి హ్యాండ్ వైపు కనేసి ఆ ఫ్రిల్స్ మీద నుంచి కుట్టు పడేటట్టు కుట్టు వేసుకుంటూ రావాలండి. మనం పైన నుంచి అనమాట డబల్ కుట్టు వేసేటప్పుడు పైన నుంచి వేస్తే ఫ్రిల్స్ అనేటివి మనకు ఎత్తుకున్నట్టుగా కాకుండా ఓవైపు హ్యాండ్ వైపు అనేది వంగి చూడ్డానికి బాగా కనిపిస్తాయి అన్నమాట రఫుల్స్ అనేటివి. సో అందుకనేసి మనము ఇలాగా సైడ్కి అనుకుంటూ ఓ సైడ్కి హ్యాండ్ వైపుకి అనుకోవాలండి. భుజం వైపుకి బ్లౌజ్ వైపు కాకుండా హ్యాండ్ వైపుకి అనుకుంటూ మొత్తం ఫ్రిల్స్ని ఓ వైపుకి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్ అనేది వేసేసుకుంటే ఈ రఫుల్ హ్యాండ్ అనేది ఓవైపు చూడండి ఇలాగా రెడీ అయింది కదా మనము ఈ రఫుల్స్ అనేటివి. రెండో వైపు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగండి. ఇందాక మనం కట్ చేసుకున్న పీసే మిగిలింది కదా, దీన్నే ఇలాగా ఒక 2 ఇంచెస్ అయితే మనము ఫస్ట్ వదిలేయాలండి ఫ్రిల్స్ పెట్టకుండా. ఎందుకంటే అవి సైడు మనకు జాయింట్స్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మిగిలిన క్లాత్ని అంతా కూడా ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకున్న తర్వాత సేమ్ అండి మళ్ళీ పైన నుంచినే అనిగే కుట్ అనేది మనకు ఇలా పైన నుంచినే వేసుకుంటూ రావాలి. అప్పుడే హ్యాండ్ లుక్ అనేది మనకు బాగా కనిపిస్తుందండి రఫుల్ హ్యాండ్ అనేది. ఇలాంటి డ్రెస్సులు చిన్నపిల్లలకి చాలా బాగుంటాయండి. ఎందుకంటే పిల్లలు సన్నగా ఉంటారు, రెడీమేడ్లో సేమ్ సైజ్ దొరకవు కాబట్టి వీళ్ళు కూడా కస్టమర్ కూడా కుట్టించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ కూడా మనకు కామెంట్స్ కూడా పెట్టారండి, చాలా బాగుంది అక్క డ్రెస్సు, అందరూ బాగుందన్నారని. చూడండి నేను బ్యాక్ పార్ట్లో అప్పుడే పోట్లీ బాల్స్ పెట్టేది మర్చిపోయానండి ఉక్సు పట్టి వైపు, అందుకే ఆ పట్టీని అనేది ఉప్పేసి సిల్లాగా పోట్లీ బాల్స్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. పెడదాం అనుకున్నాను మర్చిపోయాను. సో అందుకనేసి ఇప్పేసి ఉక్సు పట్టి వైపు కట్టిన పీస్ అనేది ఇప్పేసి పోట్లీ బాల్స్ని పెట్టేసి మళ్ళీ సేమ్ ఉక్సు పట్టి వైపు ఉన్న పీస్ని మాత్రము ఇలా స్టిచ్చింగ్ చేసేసి పోట్లీ బాల్స్ పెట్టానండి. లుక్ బాగుంటుంది బ్యాక్ ఓపెన్స్ కదా అనేసి. సో ఇలా గోల్డ్ కలర్తోని నేను పోట్లీ బాల్స్ని పెట్టాను. ఇప్పుడు చూడండి దీన్ని అయితే ఇప్పేసాను కదా, ఇప్పుడు ఈ 2 కాజా పట్టి వైపున ఉక్సు పట్టి పెట్టేసి ఇలా జాయిన్ చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసాము కదా, మొత్తం రెడీ అయిపోతుంది. తర్వాత మనము ఇది వచ్చేసి మనకు పెప్లం టాప్ కదా, పెప్లం టాప్కి నేను ఫ్రిల్ మోడల్లో అయితే కుడుతున్నాను కదండి. సో ఆ క్లాత్ని అయితే నేను రెడీ చేసుకోవాలి. దానికోసం అనేసి మనం కటింగ్లోనే అప్పుడే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ పీస్ని అయితే తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇదంతా కూడా మనకు రెడీ అయింది, ఇంకా పక్కన పెట్టేశాను. ఇదన్నమాట ఒక 8 ఇంచెస్ వచ్చేలాగా అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, 7.5 ఇంచెస్ వచ్చేలాగా. దీనికి నేను లైనింగ్ కూడా వేసుకుంటున్నాను. సో అందుకనేసి లైనింగ్ అయితే మనము కటింగ్ చేసుకొని, నాకు లైనింగ్ క్లాత్ మీటర్ తీసుకున్నాను కదండి, అదే మిగిలింది. సో దానికి ఎంత పొడవు కావాలో చెక్ చేసుకునేసి మనము
ఇలా డబుల్ ఫోల్డింగ్ అంటే రెండిటికి కావాలి కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి కావాలి కదా. సో మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసుకునేసి లైనింగ్ని అయితే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం లైనింగ్ని మెయిన్ పీస్ని ఉల్టా పెట్టేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇట్లా కుట్టి తిప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది వెల్వెట్ కదా, కొంచెం జారుతుందండి క్లాత్ అనేది, ముందుకు జరిగిపోతుంది పైన. సో అందుకనేసి నేను నీట్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కుట్టిన క్లాత్ మొత్తాన్ని మనం రివర్స్ చేసి పైన నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఫస్ట్ ఇలాగా మొత్తాన్ని కలిపి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి చుట్టూ కూడా అతికేసుకోవాలండి లైనింగ్ అనేది. చూడండి ఇలాగా ఒకవైపు అయితే కుట్టి తిప్పుకున్నాం కదా, రెండో వైపును కూడా ఇలాగ నీట్గా అతికేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను, లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే అంతా కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకునేసి రెండు పీసుల్ని ఇలాగ జాయిన్ చేసి పెట్టుకుంటే మనకు ఇది అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ఇందాక తీసుకున్నాం కదా, రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్, మిడిల్లోకి ఇలా ఒక మార్కింగ్ వచ్చేలాగా వేసుకొని మనం తీసుకున్న ఈ పీస్ని కూడా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకోవాలండి. మిడిల్ పార్ట్ వచ్చేలాగా చూసుకొని ఒక 2 ఇంచీలు అనేది కుట్లలేక వదిలేసుకొని 1.5 ఇంచి అలాగా ఫ్రిల్స్ పెట్టుకోకుండా అక్కడ నుంచి మిగిలింది అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఇలాగా చిన్నగా ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకున్న మిడిల్ పార్ట్ దగ్గరికి ఈ మనం తీసుకున్న పీస్ మిడిల్ పార్ట్ వచ్చేలాగా చెక్ చేసుకొని క్లాత్ అనేది సరిపోతుందా, ఎంత అయితే సరిపోతుంది అలా అడ్జస్ట్ చేసుకుంటూ, నేను క్లాత్ ఎక్కువే తీసుకున్నానండి. మనం తీసుకున్న బాడీ పార్ట్ కన్నా 3 రెట్లు ఎక్కువ తీసుకున్నాను, అందుకే ఫ్రిల్స్ బాగా వచ్చాయి. కుట్టేసుకున్న తర్వాత పైన నుంచి ఇలాగా మనము ఫ్రిల్స్ అన్ని ఓ వైపు కనేసుకొనేసి ఇలా బాడీ పార్ట్ మీద పడేలాగా ఒక కుట్టు వేసుకుంటే ఫ్రిల్స్ అనేటివి ఇలా నీట్గా కుచ్చిళ్ళు అనేటివి నీట్గా కనిపిస్తాయండి. సో అందుకనేసి ఇలాగ నేనైతే కుట్టుకున్నాను. ఇదే విధంగా మనం రెండో పార్ట్ని కూడా స్టిచ్చింగ్ కుట్టేసుకోవాలండి. నేను రెండో పార్టింగ్ అయితే చూపిలేదు మీకు. ఇలాగ చేసేసుకున్న తర్వాత వీడియో లెంత్ అయిపోతుందని నేను వీడియో అనేది కట్ చేశాను. ఇప్పుడు చూడండి, సైడ్ జాయింట్స్ అనేటివి చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకా ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది కదా, మనం పెప్లం టాప్ అనేది చూడండి నేను మార్కింగ్ వేసుకున్నానండి. నాకు నడుము కొలత ఎంత కావాలి దాని ప్రకారం 22 ఇంచీలు వచ్చేలాగా పెట్టుకొని ఇలాగ నేను ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకున్నానండి. కొలతలన్నీ చెక్ చేసుకొని చెస్ట్ 26, నడుము 22 వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక 2-3 కుట్లను వేసేసుకొని సైడ్ ఉన్న క్లాత్ అనేది పిల్లలకి గుచ్చుకోకుండా ఇలాగా లోపలికి మడిచేసి నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇలాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, రెండో వైపు నుంచి కూడా సేమ్ మనకు చెస్ట్ కొలత ఎంత ఉంది, నడుము కొలత ఎంత ఉంది చూసుకొనేసి మనము తీసుకున్న క్లాత్ని అయితే ఇలాగా ఎంత కుట్లలేకు వదిలేసి మిగిలింది ఇలాగైతే మనం నీట్గా జాయిన్ చేసేసుకునేసి ఎక్స్ట్రా ఎన్ని కుట్లు కావాలో వేసేసుకుంటే మనకు పెప్లం టాప్ అనేది ఈజీగా అయిపోతుందండి. ఇది ఒక మోడలు. మనకు పెప్లం టాప్ ఇంకొక మోడల్ కూడా కుట్టచ్చండి ఇలా ఫ్రిల్స్ లేకుండా. ఇది నేను క్లాత్ ఎక్కువ ఉంది వెల్వెట్ క్లాత్ అని చెప్పేసి ఇలా ఫ్రిల్స్ అయితే ఇచ్చి కుట్టాను, బాగుంటుంది లుక్ అని చెప్పేసి. ఇలాగండి అయిపోయింది, మనకు పెప్లం టాప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనము కుట్లు అనేది వేసేసుకున్నాం కదా, రివర్స్ చేసుకుంటే మనకు టాప్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, దీనికైతే నేను ఇలా ప్లెయిన్గా లేకోకుండా లెహంగా క్లాత్లో నుంచి ఒక బౌన్ అయితే స్టిచ్ చేశానండి, బౌను హిప్ బెల్ట్ని కూడా. సో అది వేసుకున్న తర్వాత లుక్ అనేది మారిపోయింది. ఇప్పుడైతే నేను లెహంగాను స్టిచ్ చేయడం కోసము ఫస్ట్ అయితే ఇవి పీకో చేసుకోవాలండి. నాకు పీసులు అయితే ఏం పడవు, ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలే, లెంత్ తక్కువ, అందులో ఇది క్లాత్ పీసు పన్నా ఎక్కువ ఉందండి, అందుకని చెప్పేసి నేను నాకు పీసులు ఏం పడలేదు. సో ఈ విధంగా ఫస్ట్ అయితే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ను మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తంని కూడా కింద వైపు అయితే పీకో చేసుకుంటున్నానండి. పీకో చేసి పక్కన పెట్టేసుకుంటే మనకు ఈ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుందండి. దీంట్లో అంతా మనకి పని అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేను ఎప్పుడైనా కూడా ఫస్ట్ పీకో చేసి పక్కన పెట్టేసుకుంటాను లెహంగాస్ కుట్టేటప్పుడు. దీన్ని మొత్తం అన్ని పీసులు కూడా ఇప్పుడు లైనింగ్ పీసులు మెయిన్ పీసులు అన్ని 4 కూడా ఇలా పీకో చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ని రెడీ చేసుకోవాలండి. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయి నాకు పీకో చేయడం అయితే. అన్ని పీసులు కూడా నేను చేసేసుకున్నానండి. వీడియోలో ఎంత అవుతుందని చూపిలేదు. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్ని కూడా నేను కట్ చేసుకున్న పార్ట్ని మెడవైపు భుజ చంక వైపు అంతా కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను. ఇప్పుడు నేను పిల్లలకి బాడీ పార్ట్ యాక్చువల్గా పొడవు ఎక్కువ పెట్టానండి, అది 3 ఇంచెస్ వచ్చేలాగా ఇలా బెల్ట్ పెడుతున్నాను. ఎందుకు అంటే ఫ్యూచర్లో మనము లెహంగాకి
ఫిల్ట్ పెట్టడానికి కాదు కదా బెల్ట్ అనేది. సో అందుకనేసి నేను బాడీ పార్ట్కి అయితే పెడుతున్నాను అనమాట. ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుకోవాలనుకున్నప్పుడు ఈ బాడీ పార్ట్కున్న ఈ ఫిలిట్ని అనేది ఇప్పేసుకుంటే ఒక 2-3 ఇంచెస్ వరకు మనకు లెహంగా పొడవు అనేది పెరుగుతుందండి. ఎలాగూ పెప్లం టాప్ పొడవుగానే ఉంటుంది, ప్లస్ సైడ్ కూడా కుట్లు ఉన్నాయి కాబట్టి ఉప్పుకోవచ్చు అని చెప్పేసి బాడీ పార్ట్కి కూడా నేను ఇలాగా ఫిలిట్ అయితే వేసానండి. దీనివల్ల మనకు డ్రెస్ అనేది తొందరగా పాడవకుండా పడేయకుండా ఉండొచ్చండి. 3 ఇంచీలు మనం ఇప్పాము అంటే ఇంకా వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూడా ఫుల్గా బాగా పొడవుగానే పెట్టాను. 1 ఇంచు 2 ఇంచీలు ఎక్స్ట్రా పొడవే పెట్టాను. దీన్ని ఇంకా ఒక 2 ఇయర్స్ వరకు పెట్టుకున్నా కానీ పిల్లలకి సరిపోయేలాగా సెట్ అయ్యేలాగా కుట్టానండి. 10 ఇయర్స్ అంటే 12 ఇయర్స్ వచ్చేంత వరకు వేసుకునేటట్టు కూడా సరిపోయేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలాగా బాడీ పార్ట్స్ అంతా కూడా మనం ఫిలిట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఇలా ఫిలిట్ వేసుకున్నాక ఇలా బ్యాక్ పార్ట్స్ 2 ఉక్సు పట్టి కాజా పట్టి కట్టి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ రెండింటిని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్కి కూడా టక్స్ అనేటివి వేసుకుంటున్నానండి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే టక్స్ వేసుకున్నామో బాడీ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా వచ్చేలాగా టక్స్ అయితే వేసుకోవాలి. ఇలాగా ఈ టక్స్ అనేటివి వేసుకోవడం చూడండి, ఇలాగా టక్స్ అనేటివి వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా టక్స్ అనేటివి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇందాక మనము జిగ్జాగ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. మనం మెయిన్ పీస్లు అనేటివి మెయిన్ పీస్లు లైనింగ్ పీస్లు అన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా. సో ఇవి జాయిన్ చేసుకుంటే మనకు లెహంగా అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. నాకు పొడవు చూడండి 10.5 ఉంది కదా. కుట్లలేకపోయాలి ఖచ్చితంగా 10 ఇంచీలు వస్తే సరిపోతుంది అనమాట. నేను అలాగే పెట్టుకున్నాను 10 ఇంచీలు వచ్చేలాగా. ఎక్స్ట్రా ఉన్న 3 ఇంచీలని దాన్ని అయితే నేను ఫిలిట్ వేసేసుకున్నానండి. ఇలా చూడండి మెయిన్ పీస్ వైపు నుంచి మెయిన్ పీస్ వైపే పెట్టేసి బాడీ పార్ట్కి అంటే బాడీ పార్టు సీదా వచ్చేలాగా ఈ పీస్ ఉల్టా వచ్చేలాగా పెట్టుకొని ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి అంటే పైకి ఉల్టా అనేది మనకు పైకి కనిపిస్తూ ఉండాలి. దీన్ని తిప్పేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఇలాగ రివర్స్ చేసేసి ఒకసారి అయితే నేను ఫస్ట్ నాకు పొడవు అనేది ఎక్కువ హెచ్చు తగ్గులు ఏమైనా ఉందా అనేది మొత్తం చెక్ చేసుకుంటున్నానండి. నాకు సరిపోతుందన్నమాట. సో అందుకనేసి ఇప్పుడు చూడండి ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి మనము మెయిన్ పీస్ని కుట్టాం కదా, దానికి ఆపోజిట్ వైపు నుంచి ఇలాగా లైనింగ్ పీస్ని అనేది జాయిన్ చేయాలన్నమాట. ఇలా చేస్తే ఖర్చులు అనేటివి లోపలికి వెళ్ళిపోతాయండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకు. ఎక్కడా కూడా జాయింట్స్ అనేటివి బయటికి కనపడకుండా పోగులు పోకుండా ఖర్చులు కుచ్చుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో అందుకనేసి అటువైపు నుంచి మనము మెయిన్ పీస్ని అయితే పెట్టాం కదా. సో ఇటువైపు నుంచి లైనింగ్ పీస్ని పెట్టేసి రెండు కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే నేను రెండో పార్ట్ను కూడా స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి మెయిన్ పీసు లైనింగ్ పీస్ రెండు కూడా మన ఖర్చులు అనేటివి చూడండి రెండు వైపులా ఖర్చులు అనేటివి ఏమాత్రమనే బయటికి కనపడకుండా ఇలా నీట్ ఫినిషింగ్తోనే వచ్చేస్తుంది. అదేవిధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తే అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. బాడీ పార్ట్ ఒక్కటి రెడీ చేసుకున్నామంటే లెహంగా అయితే బెల్ట్ కుడతాం కదా. సో దీనికైతే నేను దాని ప్లేస్లో బాడీ ఇచ్చానండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, సో కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా బాడీ పార్ట్ పెట్టేసి స్టిచ్చింగ్ చేశాను. చూడండి దీనికి ఎక్స్ట్రా అయితే దీనికి నేను హిప్ బెల్ట్ బౌ అవన్నీ కూడా స్టిచ్ చేశానండి. అదైతే వీడియో మిస్ అయింది. ఫైనల్లీగా కుట్టిన తర్వాత ఎట్లా ఉంది అనేది చూపిస్తాను తప్పకుండా. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలాగా లైనింగ్ను కూడా పెట్టేసి రెండు వైపులా కూడా జాయిన్ చేశాను. ఫైనలీ మనకు సైడ్ జాయింట్స్ అయితే చేసుకుంటున్నానండి. బాడీ పార్ట్ అయితే మనకు కరెక్ట్గా కాకుండా ఇంకా కొంచెం లూజ్ ఉండేలాగే పెట్టుకొని జాయిన్ చేసుకుంటున్నాను. పైన బ్లౌజ్ అంతా కాకుండా ఇంకా ఒక 1 ఇంచు 2 ఇంచెస్ వేసుకోవడానికి తీయడానికి ఈజీగా ఉండేటట్టు ఇంకా ఒక 1.5 ఇంచ్ అలా లూజ్ వచ్చేలాగా పెట్టేసుకునేసి మొత్తం కూడా బాడీ పార్ట్ని అయితే నేను జాయిన్ చేసుకుంటున్నాను. బాడీ నుంచి మొత్తం కింద వరకు కూడా కలిపి జాయిన్ చేసేసానండి. ఎందుకంటే లైనింగ్ మెయిన్ పీస్ సేమ్ గోల్ వచ్చిందనమాట. అందుకనేసి రెండింటిని కలిపేసి కింద వరకు కూడా ఇలా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను. తర్వాత అయితే ఇవన్నీ ఖర్చులు అనేటివి కనపడకుండా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నామంటే నీట్గా ఉంటుందండి. సో అందుకని ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. ఫోల్డింగ్ ఏం వేయలేదు, ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే వేసుకొని కుట్టుకుంటూ వస్తున్నానండి.
ఇలాగా చేసేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము బాడీ పార్ట్కి ఎన్ని కావాలో అన్ని కుట్లు వేసేసుకున్న తర్వాత కిందంతా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఎక్కడా కూడా మనకు బయటికి ఖర్చులు అనేటివి కనపడకుండా నీట్గా ఉంటుందండి. ఇలా నీట్ ఫినిషింగ్తో కుడితే కస్టమర్ కూడా మనకు మళ్ళీ డ్రెస్లు వేయడానికి కానీ ఇష్టపడతారండి. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ మనం ఎప్పుడైనా కూడా చేసే వర్క్ అనేది నీట్గా చేయాలి. సో అలాగా నేను చూడండి పైన బాడీ పార్ట్కి కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. ఇప్పుడు రెండో వైపును కూడా సేమ్ మనకి ఎంత కొలతలు కావాలో చూసుకొని ఇలాగా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలండి. పోగులన్నింటినీ సైడ్ ఉన్న పోగులన్నీ నీట్గా కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఇలాగా ఫస్ట్ ఒక కుట్టు వేసేసిన తర్వాత రెండోసారి మనం ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటే ఈ లెహంగా పార్ట్ కూడా మనకు స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. వీడియోని ఒక్కసారి స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా మీ పిల్లలకు కూడా మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇదండి, ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి, ఫైనలీ మనకు లెహంగా అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత లుక్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూడండి. ఇలాగ నేను బౌన్ చేశాను. లెహంగాకి ఇలా హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్చింగ్ చేశాను. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇదండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.